నేను ఏదైతే ఈ రోజు నాకు టికెట్ ఇవ్వలేదు, నేను ఇదే అనుకుంటున్నాను. ఇప్పుడే కొందరు సోదరులు చెప్పినారు, నిజంగా ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది, నీకు బానిసత్వం నుంచి ఫ్రీడమ్ వచ్చినట్టు నాకు ఇప్పుడు కనబడుతుంది. ఏదైతే ఇది మాట ఇచ్చినారో వాళ్ళు ఇచ్చినారు మాట, నేను అడగలేదు టికెట్, నేను ఎప్పుడు కూడా అడగలేదు, నేను వాళ్ళే మాట ఇచ్చినారు. నేను మీకు డెఫినెట్లీ పెద్దపల్లి టికెట్ ఇస్తాను, మీరు మళ్ళీ పార్లమెంట్ పోవాలని చెప్పి చాలా సార్లు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు ఏదైతే నాకు ద్రోహం జరిగిందో నిజంగా నేను ఆశ్చర్యపడిపోతాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల వద్ద ఉండి ప్రజల సమస్యలు దూరం చేయడానికి, తెలంగాణ అభివృద్ధి కావాలని చెప్పి తెలంగాణ గురించి కొట్లాడి మళ్ళీ తెలంగాణని ఇంకా ఎక్కువ మంచి బాటలో తీసుకువెళ్లాలని చెప్పి నాకు ఆశ. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, గెలిచినా గెలవకున్నా, నేను ఎప్పుడు కూడా పెద్దపల్లి ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల సమస్యలు ఉంటాను. ఇంకొక అవకాశం కలుగుతుంది. ఈ ఏదైతే నాటకం వేసినారో నాకు టికెట్ ఇవ్వద్దని చెప్పి, ఏదైతే నాటకం, ఇది కేవలం నాటకం లెక్కనే ఉన్నది. ఏదో కూడా బురద జల్లి టికెట్ రాకుండా చేసినారు. నాకు ఇదొక వెన్నుపోటు చేసినప్పటికీ కూడా నాకు ఇది ఒక అవకాశం వచ్చింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు ఏదైతే న్యాయం కావాలో ఆ న్యాయం గురించి డెఫినెట్లీ పోట్లాడతానని చెప్పి మీ అందరికీ విశ్వాసం కల్పిస్తూ, మీరు ఏదైతే ప్రేమగా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నాకు మద్దతు పలకడము, నాకు మీ ప్రేమ చూపించడము నాకు నిజంగా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. టికెట్ ఇస్తానని చెప్పి నాకు విశ్వాసం ఇప్పిస్తూ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా ఎంత కృషి, అందరు ఎమ్మెల్యేలు ఎవరైతే నన్ను పిలిచినారో అక్కడ పోయి నేను టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి చాలా కృషి చేయడం జరిగింది. ఎలక్షన్ వచ్చే వరకు ఏమి ఎలిగేషన్స్ కూడా ఏమి చేయలేదు. కానీ ఓటింగ్ వచ్చిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తక్కువ ఓట్లు వచ్చినాయని చెప్పి తప్పుడు సమాచారం నా మీద బురద జల్లడం జరిగింది. కానీ ఇప్పుడు కేవలం మా నాన్నగారు వెంకటస్వామి గారు ఏదైతే పేరు సంపాదించారు పెద్దపల్లిలో, అప్పుడు కూడా నాకు ముఖ్యమంత్రి గారు పిలిచి చెప్పినారు, మీ నాన్నగారు చాలా కృషి చేసినారు తెలంగాణ గురించి, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కి చాలా కృషి చేసినారు, పెద్దపల్లి పేరు వెంకటస్వామి గారిది పెడతానని చెప్పి వారు నాకు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఎందుకు వారు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కి వెంకటస్వామి గారు పేరు పెట్టలేదో నాకు ఆశ్చర్యపడిపోయింది. ఈ రోజు కేవలం వెంకటస్వామి గారి పేరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వారి పేరు, వారి కుటుంబ పేరు ఉండొద్దని చెప్పి నాకు ఈ టికెట్ ఇవ్వలేదని చెప్పి నాకు అనిపిస్తుంది. నాకు ఇలా పక్క కూర్చోబెట్టుకుని గొంతు కోస్తారని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. నేను కేటీఆర్ గారు కూడా చెప్పినాను, నిజంగానే నేను ఏదైనా యాంటీ పార్టీ చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి మొన్న కూడా చెప్పడం జరిగింది.